హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. టెక్ మహీంద్రాలో చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో టెక్ మహీంద్రాలో అఫీషియల్గా మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అప్ టు 2.5 lakh per annum శాలరీ ఇస్తారు. రిమోట్గా ఉండి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. హైరింగ్ ఆఫీస్ చండీగఢ్లో ఉంది, బట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు. సో టోటల్గా 500 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ కాదు, హెచ్ఎస్సి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ 13,500 నుండి 15,000 వరకు ఉండడం జరుగుతుంది. ఇతర అలవెన్స్లు అయితే ఉండడం జరుగుతుంది. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతూ కస్టమర్స్ సంబంధించిన ఏదైతే ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తూ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ మినిమం i3 ప్రాసెసర్తో మీ దగ్గర ఉండాలి. 8 GB ర్యామ్ ఉండాలి. జెన్యూన్ విండోస్ 10 or 11 OS అయితే ఉండాలి. మినిమం 20 Mbps స్పీడ్తో ఇంటర్నెట్ అయితే ఉండాలి. నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ అయితే ఉండాలి. మనకు పవర్ బ్యాకప్ ఉండాలి. హెచ్ఆర్కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ రెజ్యూమ్ హెచ్ఆర్ కైనా పంపించవచ్చు, లేదంటే అప్లై లింక్ ఇచ్చాను, నౌకరీకి సంబంధించిన అకౌంట్ నుండి డైరెక్ట్గా అప్లై కూడా చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అంటే యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.